అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఉపాధి కల్పించి వారికి అభివృద్ధి ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని అఖిల భారత మహిళా సంఘం ఐద్వా వరంగల్ జిల్లా కార్యదర్శి నలిగంటి రత్నాల అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ రక్షణ కల్పించాలని ఆమె పేర్కొన్నారు. మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘ ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుండి చౌరస్తా వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా కార్యదర్శి రత్నమాల నాయకురాలు ఉదయశ్రీ వెంకటలక్ష్మి, కీర్తి, కల్పన, రేణుక, మంజుల తదితరులు పాల్గొన్నారు. హింసాత్మకమైన ధోరణులు పెరుగుతూ ఉన్నాయి. మైనర్ బాలికలపైన అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి. అయినా కానీ ప్రభుత్వం పట్టనట్టు ఉంటా ఉన్నది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఆడపిల్లల మీద అత్యంత దారుణమైన అరాచకాలు పెరుగుతూ ఉంటే ఒక్కనాడు నోరు విప్పలేదు. మరి మహిళలకి ఈ విధంగా రక్షణాభావమైన విధానాలు తీసుకొస్తూ మరొక వైపున మహిళలకి రక్షణ కల్పిస్తామని చెప్పేసి చెప్పడము ఎంతవరకు సరైందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ భారతదేశంలో ప్రతి మహిళకి రక్షణ కావాలి. అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాక్షిగా మహిళలందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపాధి అవకాశాలు లేకుండా మేము ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మీరు ఎట్లా చెప్తా ఉన్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మహిళలకే కాదు, ఇవాళ యువత ఉపాధి లేక మొత్తం పిల్లలంతా కూడా వలసలు పోతా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. తెలంగాణలో 12,000 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి, గడ్డి బీగుతున్నాయా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకోసం ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే పేదలందరికీ కూడా మహిళలకి అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలి. డ్వాక్రా మహిళలకి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అదేవిధంగా మహిళలపై పెరుగుతున్న హింసను అరికట్టాలి. అదేవిధంగా మహిళా సాధికారత అంటే మహిళలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత మీకుందని చెప్పేసి మేము తెలియజేస్తూ, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను అమలు చేసినట్టే చేసి 2026 వరకు ఎందుకు మీరు వాయిదా వేశారో మేము అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు మహిళా పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లుని యథాతథంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అమలు చేయాలి అని చెప్పేసి బేషరతుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసం ప్రభుత్వం ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందా, లేకుంటే ఈ సమస్యలని ఇలాగే తాత్సారం చేస్తుందా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. లేదు అనంటే మహిళా లోకం పెద్ద ఎత్తున నినదిస్తుంది. నాటి నుండి నేటి వరకు పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. మా హక్కులు, మా సమాన హక్కులు సాధించుకునేంత వరకు మహిళలు ఉద్యమిస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.